My dear students, good morning to all of you. Welcome to our maths classroom. ఈరోజు మనం ఈ వీడియోలో డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ గురించి మాట్లాడుకుందాం. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. స్టూడెంట్స్, ఇంతకుముందు మనం వీడియోలో యూనియన్ ఆఫ్ సెట్స్ అని, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అని చెప్పిన కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, సో ఏందో ఆ డెఫినేషను, దాని యొక్క మీనింగ్ ఏందో చూద్దాం. జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్, కొద్దిగా ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని మనం. సో డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ సెట్స్, ద డిఫరెన్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ ఏ, ఏదైనా కావచ్చు. డిఫరెన్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ ఏ. అయితే ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏంది, బి మైనస్ ఏ అంటే ఏంది, విడివిడిగా మనం చూద్దాం. నెంబర్ 1, ఏ మైనస్ బి ఈజ్ ఏ సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ నాట్ ఇన్ బి. సో ఇక్కడ నాట్ ఇన్ బి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏ మైనస్ బి మీన్స్ ఇట్ ఈజ్ ఎ సెట్. ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో ఎ సెట్. సో ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ సెట్స్, A minus B is also a set. A minus B contains all the elements belongs to A and not in B. That is the condition here. So next, B minus A. B minus A is also a set. Is also a set. B minus A is a set containing all the elements belongs to B and not in A. Not in A. నాట్ ఇన్ ఏ. సో ఇక్కడ ఏ మైనస్ బి అన్నప్పుడు ఏలో ఉండాలి. ఎలిమెంట్స్ ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. అలాంటి ఎలిమెంట్స్ని మనం తీసుకొని ఒక సెట్గా రాస్తే దాన్ని ఏ మైనస్ బి అంటాం. అలాగే బి మైనస్ ఏ అంటే ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. అలాంటి ఎలిమెంట్స్ అన్నింటిని తీసుకొని ఒక సెట్గా రాస్తే దాన్ని బి మైనస్ ఏ అంటాం. సో ఇవి రెండు కూడా ఏ మైనస్ బికి, బి మైనస్ ఏకి డెఫినేషన్లు. మరి ఈ డెఫినేషన్లు మనం ఒక ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. సో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 3 4 5 6 7 8 9. సో ఈ విధంగా ఏబి టూ సెట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే మనకేం తెలుసు, ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ నాట్ ఇన్ బి. కాబట్టి ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. బిలో ఉండే పని అయితే రాయకూడదు. చూడండి, ఏ మైనస్ బి. 1 అనే ఎలిమెంటు ఇక్కడ ఏలో ఉంది, బిలో ఉందా లేదు, కాబట్టి దాన్ని రాసుకోవచ్చు మనం. అది రాసాను చూడండి. నెక్స్ట్ 2 అనే ఎలిమెంటు ఇక్కడ ఉంది, అక్కడ లేదు, అందుకని దాన్ని రాశాను. ఇక్కడ ఉండి అక్కడ ఉండకూడదు, అలాంటివి రాసుకోవాలి. ఇప్పుడు 3 చూడండి, ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది, అందుకని రాయకూడదు, ఇక్కడ రాయకూడదు. 4 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, రాయకూడదు. అందుకని 1 2 ఎలిమెంట్స్ మాత్రమే ఏలో ఉన్నాయి, బిలో లేవు. బిలో లేనటువంటివి రాయాలి ఇక్కడ. సో అందుకని దీన్ని ఏ మైనస్ బి అంటాం. నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే ఏంది, మనం ఇంతకుముందు చూసాం. బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. చూడండి, 3 అనే ఎలిమెంటు బిలో ఉంది, ఇక్కడ కూడా ఉంది, అందుకని ఇక్కడ రాయకూడదు మనం. 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రాయకూడదు. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, అందుకని రాశాను. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, రాశాను. 7 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, రాశాం. 8 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, రాశాం. 9 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, రాశాం. సో బి మైనస్ ఏ రాసేటప్పుడు బిలో మాత్రమే ఉండాలి, ఏలో లేకుండా ఉండాలి. అలాంటి ఎలిమెంట్స్ రాయడాన్నే బి మైనస్ ఏ అంటాం. సో ఇది స్టూడెంట్స్, ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. బి మైనస్ ఏ అంటే బిలో ఉండాలి ఆ ఎలిమెంట్స్, ఏలో ఉండకూడదు. అలాంటి ఎలిమెంట్స్ రాయడాన్ని మనం బి మైనస్ ఏ అని, ఏ మైనస్ బి అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్లో కూడా ఏబి 2 సెట్స్ తీసుకున్నాను. ఏ మైనస్ బి రాశాను గమనించండి, బి మైనస్ ఏ రాశాను. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది లాంగ్ ఆన్సర్కి కూడా ఒక 4-5 సెట్స్ ఇచ్చి మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఉంటుంటుంది. కాబట్టి స్టూడెంట్స్ జాగ్రత్తగా మీరు నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్ అనేటివి ఏంటో చూస్తాం మనం. ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్, దీన్నే మనం కౌంటబుల్ సెట్, అన్కౌంటబుల్ సెట్ అని కూడా పిలుస్తాం. కౌంటబుల్ సెట్, అన్కౌంటబుల్ సెట్.
మరి ఏంది ఫైనైట్ సెట్ అంటే ఏంది? ఇఫ్ ఏ సెట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ it is a finite set. If a set contains finite number of elements, it is a finite set. Next, if a set contains infinite number of elements, it is called an infinite set. It is called an infinite set. Suppose for example a is equal 1 2 3 4 5. It is a finite set. It is a finite set. Suppose b is equal, it is a finite set. b is equal the set of 1 2 3 4 5 and so on అని పెట్టామనుకో, దీని మీనింగ్ ఏంది? చాలా ఉన్నాయి, ఇంకా మనం లెక్క పెట్టలేనన్నీ ఇంకా ఉన్నాయి, ఇంకా రాయాల్సినవి బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఏంది ఇవి? న్యాచురల్ నంబర్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ నంబర్స్. 5 వరకు రాసి ఇంకా రాయకుండా ఆపేసి ఒక 3 చుక్కలు పెట్టామంటే చాలు, 3 లేదా 4 చుక్కలు పెట్టి అలా రాయడాన్ని అన్సో అని అంటారని మీకు అందరికీ తెలుసు. అలా అన్సో అని పెట్టామంటే ఇంకా ఇన్ఫైనైట్గా ఎన్నో ఉన్నాయి. సో ఇలాగ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటారు. ఇట్ ఈస్ an infinite set. చూడండి, నెక్స్ట్ c is equal to the set of x such that x belongs to z minus 2 less than or equal to x less than or equal to 2. సో ఈ విధంగా ఒక సెట్ బిల్డర్ ఫామ్లో రాశాను నేను, మరి ఇది ఫైనైటా ఇన్ఫైనైటా మనం చెప్పచ్చు. ఏంటంటే ఇక్కడ ఈ సెట్లో ఎక్స్ అంటే ఏంది? ఒక జనరల్ నేమ్. ఏముండవు ఈ ఎక్స్లు అంటే జెడ్ అనమాట. ఇంటెజర్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండో ఇక్కడ చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండవు? -2 నుంచి +2 వరకు ఉన్నాయి. అంటే దీన్ని మనం ఈ సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లోకి మారిస్తే -2 -1 0 1 2. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. Next, d is equal to the set of even integers అన్నాం అనుకో. ఈవెన్ ఇంటిజర్స్ బోల్డ్ అని ఉన్నాయి, నెగిటివ్లో ఉన్నాయి, పాజిటివ్లో ఉన్నాయి. ఇంటిజర్స్ అన్నారు కాబట్టి నెగిటివ్లో ఉన్నాయి, పాజిటివ్లో ఉన్నాయి. సో ఇట్ ఈజ్ an infinite set. సో ఈ విధంగా మనం ఒక సెట్ రాసినప్పుడు ఆ సెట్లో ఉండే ఎలిమెంట్స్ కనుక కౌంటబుల్గా ఉన్నట్లయితే, మనం లెక్క పెట్టగలిగినన్ని ఉంటే అది ఫైనైట్ సెట్ లేదా కౌంటబుల్ సెట్. అసలు మనం లెక్క పెట్టలేనన్ని ఉన్నట్లయితే ఇట్ ఈస్ an infinite set. That's all. Note down in your notebooks. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ రైటింగ్ ద సబ్సెట్స్ ఫర్ ఏ గివెన్ సెట్. ఒక సెట్ ఇచ్చినప్పుడు దానికి మనం సబ్సెట్స్ రాయొచ్చు. ఎలా రాయాలి, ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సపోజ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఏకి సబ్సెట్స్ రాద్దాం. సబ్సెట్స్ అంటే ఏంటంటే, మనం ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ని విడివిడిగా రాసుకోవచ్చు. 1 అనే ఎలిమెంటు, 2 అనే ఎలిమెంటు, 3 అనే ఎలిమెంటు, 4 అనే ఎలిమెంటు. సో ఇట్ ఈస్ ఎ సబ్సెట్ టు ఏ, ఇట్ ఈస్ ఆల్సో ఏ సబ్సెట్ టు ఏ, ఇట్ ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ టు ఏ, ఇట్ ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ టు ఏ. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని విడివిడిగా తీసుకుని సబ్సెట్గా రాసుకోవడం. నెక్స్ట్ రెండు ఎలిమెంట్స్ చూడండి, 1 2 నెక్స్ట్ 1 3 నెక్స్ట్ 1 4 నెక్స్ట్ 2 3 నెక్స్ట్ 2 4 ఇంకా 3 4
అంటే రెండు ఎలిమెంట్స్ తీసుకొని రాశాను. ఫస్ట్ ఏమో ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని రాశాను. నెక్స్ట్ రెండు 1 2 1 3 1 4 2 3 2 4 3 4. నెక్స్ట్ మూడు ఎలిమెంట్స్ చూడండి. 1 2 3 1 2 3. నెక్స్ట్ 1 3 4. నెక్స్ట్ 2 3 4 2 3 4 2 3 4. దట్స్ ఆల్. మూడు తీసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్లో అన్ని ఎలిమెంట్స్ 1 2 3 4. సో ఈ విధంగా చూడండి. ఫస్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకున్నాను, తర్వాత రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాను, నెక్స్ట్ మూడు ఎలిమెంట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ దీనిలో ఫైనల్గా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 4 ఎలిమెంట్స్ అన్నిటినీ ఒకటిగా రాస్తే అదొక. సో ఇప్పుడు నేను రాసినటువంటివి ఇవన్నీ కూడా సబ్సెట్స్ ఆఫ్ ఏ. సబ్సెట్స్ ఆఫ్ ఏ. ఇవన్నీ కూడా సబ్సెట్స్ ఆఫ్ ఏ. ఎన్ని ఉన్నాయో చూడండి, ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. నెక్స్ట్ ఇంకొకటి ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. ఇంతకుముందు ఇది రాయలేదు, నేను ఇప్పుడు రాశాను. చూడండి మొత్తం ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కనిపిస్తున్నాయి మనకు. ఇంకా 5 అనేది కూడా ఒకటి రాయాలి మనం. 5 అనేది కూడా ఒక సబ్సెట్. ప్రతి సెట్కి ఈ 5 అనేది సబ్సెట్. కాబట్టి మొత్తం 16 సబ్సెట్స్ ఉన్నాయి. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఏంటంటే ఇది ఇఫ్ ఎ సెట్ హ్యాస్ n ఎలిమెంట్స్, then it has 2 power n subsets. అంటే ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే దానికి 2 power n సబ్సెట్స్ వస్తాయి. అంటే దాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హియర్ ఏ హ్యాస్ 4 ఎలిమెంట్స్. దేర్ఫోర్ సబ్సెట్స్ ఎన్ని వచ్చాయి మనకు? 2 power 4. That is 16 subsets. So if any set has n elements, it has 2 power n subsets. It is a formula. సో కాబట్టి మనం సబ్సెట్స్ రాసేది ఈ విధంగా ఉంటాయి స్టూడెంట్స్. ఫస్ట్ ఒక్కొక్క ఎలిమెంట్స్ రాసుకోవచ్చు. సో ఆ తర్వాత రెండు ఎలిమెంట్స్, మూడు ఎలిమెంట్స్, 4. సో ఈ విధంగా మనం దేనికైనా రాసుకోవచ్చు. ఇంకొకటి రాస్తాను చూడండి నేను. A is equal to the set of x y z. మరి దీనికి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్ని వస్తాయి? 2 cube is equal 8 ఎలిమెంట్స్, 8 సబ్సెట్స్ వస్తాయి. 8 సబ్సెట్స్ ఎలా వస్తాయి చూడండి. సబ్సెట్స్ రాస్తున్నాను నేను. సబ్సెట్స్. సో ఫస్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ x y z, తర్వాత రెండు ఎలిమెంట్స్ x y x z y z. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ x y z. సో 1 2 3 4 5 6 7 వచ్చిన తర్వాత 5 అనేది ఒకటి. సో మొత్తం చూడండి ఎన్ని సబ్సెట్స్ వచ్చాయి? 8 వచ్చాయి. సో చెప్పాను కదా 2 cube 2 power n వస్తాయి అనుకున్నాం కదా. 2 cube ఈజ్ ఈక్వల్ టు 8 సబ్సెట్స్ వచ్చాయి. కాబట్టి ఇట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఒక సెట్లో 5 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? 2 power 5 32 సబ్సెట్స్ వస్తాయి. సో 32 రాసుకోవచ్చు మనం. ఇట్ ఈజ్ ఎ లెంతీ ప్రాసెస్. సో ఈ విధంగా అదొక బిట్లో కూడా అడుగుతారు స్టూడెంట్స్. నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్.
ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్. ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్. ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అంటే ఏంటంటే రెండు సెట్స్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేస్తాం. దీనిలో ఎన్ని ఉన్నాయి, దానిలో ఎన్ని ఉన్నాయి అని కంపేర్ చేసి వాటి మధ్య ఒక రిలేషన్ తీసుకొని వస్తాం మనం. సపోజ్ A is equal 1, 2, 3. B is equal to some x, y, z. సో ఇక్కడ చూడండి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో బీలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు వీటిని మనం ఇలాగ కంబైన్ చేసుకోవచ్చు. మనం 1 నుంచి ఎక్స్కి, 2 నుంచి వైకి, 3 నుంచి జెడ్కి కంబైన్ చేసుకోవచ్చు, రిలేషన్ పెట్టచ్చు. లేదంటే వాటిని చూడండి, 1 A is equal 1, 2, 3, B is equal x, y, z. ఇక్కడ 1 నుంచి xకి పెట్టాం కదా, అలా కాదు, 1 నుంచి yకి పెట్టుకోవచ్చు లేదా 1 నుంచి zకి పెట్టచ్చు. సో నెక్స్ట్ 2 నుంచి yకి పెట్టాం కదా, ఇప్పుడు 2 నుంచి xకి అయినా పెట్టుకోవచ్చు లేదా 2 నుంచి zకి పెట్టచ్చు. సో ఈ రెండు కంబైన్ అయిన తర్వాత ఉంది, ఇది ఒకటి మిగిలింది. సో ఇలాగా వీటి మధ్య మనం 1-to-1 రిలేషన్ క్రియేట్ చేసాం. ఒక ఎలిమెంట్ నుంచి ఒక ఎలిమెంట్కి ఒక రిలేషన్ క్రియేట్ చేసాం మనం. దీన్నే 1-to-1 రిలేషన్, 1-to-1 రిలేషన్, 1-to-1 రిలేషన్ అని చెప్పి పిలుస్తాం మనం. అంటే ఈ రిలేషన్ ఎప్పుడు వస్తుందంటే, ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో బి అనే సెట్లో కూడా అన్నే ఎలిమెంట్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడే వాటి మధ్య 1-to-1 రిలేషన్ మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో బిలో కూడా అన్నే ఎలిమెంట్స్ ఉంటే దే ఆర్ దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అంటాం. ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ ఉండాలంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో బీలో కూడా అన్ని ఎలిమెంట్సే ఉండాలి. ఒక్కటి కూడా దానిలో తక్కువ ఉండడం, దీనిలో ఎక్కువ ఉండడం ఉండకూడదు. దీనిలో 2 ఉంటే దీనిలో కూడా 2 ఉండాలి. ఏలో 5 ఎలిమెంట్స్ ఉంటే బీలో కూడా 5 ఎలిమెంట్స్ ఉండాలి. సో అలా ఉన్నప్పుడే వాటిని మనం ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అని చెప్పి పిలుస్తాం మనం. వాటి మధ్య ఈ విధంగా 1-to-1 రిలేషన్ని మనం, అంటే ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్ని మనం జత చేయడం అని అంటాం. సో 1-to-1 రిలేషన్ని 2-3 రకాలుగా మనకి ఇక్కడ 2 రకాలుగా చూపించాను నేను, ఇంకొక విధంగా కూడా చూపించుకోవచ్చు మనం. సో ఈ విధంగా 1-to-1 రిలేషన్ ఎప్పుడు వస్తుందంటే అవి ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అయినప్పుడే వస్తుంది. ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అవ్వాలంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ బి, అంటే ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో బి సెట్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. సో అప్పుడే మనం ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ మంది ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్, ఇందాక ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ చూసాం, ఇప్పుడు ఈక్వల్ సెట్స్. ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్కి ఈక్వల్ సెట్స్కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఈ సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో సెట్ బిలో కూడా అన్నే ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు కండిషన్ కూడా అదే, సెట్ ఏలో ఎన్ని ఉంటాయో సెట్ బిలో అన్నే ఉండాలి, అవే ఎలిమెంట్స్ ఉండాలి, మార్పు ఉండకూడదు. ఇందాక సెట్ ఏలో 1, 2, 3 ఉండింది, సెట్ బిలో XYZ ఉండింది. సో అలా వేరు ఎలిమెంట్స్ ఉండకూడదు. సెట్ ఏలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయో సెట్ బిలో కూడా అవే ఎలిమెంట్స్ ఉండాలి. అప్పుడు ఆ రెండింటిని మనం ఈక్వల్ సెట్స్ అని పిలుస్తాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 sets, the elements in A, the elements in A all are in B, then A and B are called equal sets. ఈక్వల్ సెట్స్ అంటే సింపుల్, ఏలో XYZ అనే ఎలిమెంట్స్ ఉంటే బీలో కూడా XYZ అనే ఎలిమెంట్సే ఉండాలి.
వేరే ఎలిమెంట్స్ ఉండకూడదు. ఇక్కడ కూడా ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవ్వాలి. ఇంకా అదనంగా ఏంటంటే ఏలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయో బీలో కూడా అవే ఎలిమెంట్స్ ఉండాలా. సో దీన్నే మనం ఈక్వల్ సెట్స్ అంటాం. సో ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్కి ఈక్వల్ సెట్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్లో ఏలో ఉండే ఎలిమెంట్స్ బీలో ఉండే ఎలిమెంట్స్ సమానంగా ఉంటే చాలు, అవే ఎలిమెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈక్వల్ సెట్స్కి వచ్చేసరికి సమానంగా ఉండాలి, అవే ఎలిమెంట్స్ ఉండాలి. సో ఇది very important concept, my dear students. Let us note down in your notebooks.